మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి పైన ప్రతాపం చూపిస్తే దేవుడు తన బిడ్డను ఎలా తనేమంటారు గద్దరెక్కల మీద మోసుకుని వెళ్ళాలో మోసుకెళ్తాడు. మీ జీవితం ఫరోలాగా కుప్పకూలుతుంది. మీ పొలంలో పనిచేసే వాడి మీద మీరు చూపించే దాన్ని ఏమంటారు మేకపోతు గాంభీర్యం మీ బతుకును నాశనం చేస్తుంది. మీరు పనిచేసే చోట మీ సహ ఉద్యోగి పట్ల మీరు చూపించేటటువంటి అన్యాయం మీకు పట్టిన కొవ్వు కరిగిస్తుంది. మీ సహా దైవ దాసుల పట్ల మీకు లేని గౌరవం, మీ సంఘంలో మీరు దేవుడు మిమ్మల్ని నాయకులుగా చేశాడు కనుక పాస్టర్లుగా చేశాడు ఏమనుకోకుండా అన్న, నెక్స్ట్ టైం పిలవకపోయినా పనులా చెప్పేదే మీరు పాస్టర్లు అయినంత మాత్రాన సమాజంలో ఉన్న వారిని సంఘం